సైంటిస్టులు కొన్ని పద్ధతుల ద్వారా ఈ విశ్వంలోని చాలా ఆబ్జెక్ట్స్ అండ్ స్ట్రక్చర్స్ని మెజర్ చేశారు. వాటిలో అతిపెద్ద వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రతి దానిని ఒక ఫిజికల్ మ్యాటర్ లాగా కాకుండా ఒక స్ట్రక్చర్ లాగా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు షాప్ 101 అనే యాప్ ఉపయోగపడుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ యాప్ గురించి ఈ వీడియో ఎండ్లో చూద్దాం. ముందుగా మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే మన భూమికి సన్కి మధ్య ఉన్న దూరం. ఇది 150 మిలియన్ కిలోమీటర్ ఉంటుంది. అంటే 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈక్వల్ టు 150 మిలియన్ కిలోమీటర్ అన్నమాట. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1 బిలియన్ అంటే 100 కోట్లు. అండ్ లైట్ ఇయర్ అంటే లైట్ ఒక సంవత్సరం పాటు ప్రయాణించే దూరం. ఇది 9460 బిలియన్ కిలోమీటర్ ఉంటుంది. ముందుగా మన సోలార్ సిస్టమ్ నుండి మొదలు పెడదాం. మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద మూన్ గ్యానిమేడ్. ఇది జూపిటర్ ప్లానెట్ చుట్టూ తిరుగుతుంది. దీని యొక్క డయామీటర్ 5268 కిలోమీటర్స్. అయితే ఈ గ్యానిమేడ్ మూన్ మన సోలార్ సిస్టంలోని మెర్క్యూరీ ప్లానెట్ కన్నా పెద్దగా ఉంటుంది. మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద ప్లానెట్ జూపిటర్. జూపిటర్ యొక్క డయామీటర్ 1,40,000 కిలోమీటర్స్. అంటే జూపిటర్ ప్లానెట్లో మన ఎర్త్ లాంటి 300 గ్రహాలని పట్టించవచ్చు. అంటే జూపిటర్ ప్లానెట్ ఎంత పెద్దగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మన సోలార్ సిస్టంలో కాకుండా మన గెలాక్సీలో ఉన్న లార్జెస్ట్ ప్లానెట్ ట్రేస్ 4 ప్లానెట్. ఇది హెర్క్యులస్ కన్స్టలేషన్లో ఉంది. ఇది మన భూమికి 1430 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అయితే ఈ ప్లానెట్ మన జూపిటర్ ప్లానెట్ కన్నా డబుల్ సైజులో ఉంటుంది. మనం ఇప్పటివరకు కనిపెట్టిన లార్జెస్ట్ స్టార్ యుఐ స్కుటాయ్. దీని యొక్క డయామీటర్ 2.3 బిలియన్ కిలోమీటర్స్. అంటే ఈ ఒక్క స్టార్లో మన సూర్యుడి లాంటి 1700 స్టార్స్ని పట్టించవచ్చు. ఇది మన భూమికి 5219 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మనకి ఇప్పటివరకు తెలిసిన లార్జెస్ట్ అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్ టాన్ 618. దీని యొక్క మాస్ మన సూర్యుడి కన్నా 66 బిలియన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క డయామీటర్ 1300 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. ఇది మన భూమికి 10 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మనం ఇప్పటివరకు కనిపెట్టిన లార్జెస్ట్ గెలాక్సీ IC1101 గెలాక్సీ. మన మిల్కీవే గెలాక్సీ యొక్క సైజ్ 1,00,000 లైట్ ఇయర్స్. కానీ ఈ IC1101 గెలాక్సీ యొక్క సైజ్ 60 lakh లైట్ ఇయర్స్. అంటే ఈ గెలాక్సీ మన మిల్కీవే గెలాక్సీ కన్నా 60 టైమ్స్ పెద్దగా ఉంటుంది. ఇది విర్గో కన్స్టలేషన్లోని ఏబెల్ 2029 అనే గెలాక్సీ క్లస్టర్లో ఉంది. గెలాక్సీ క్లస్టర్ అంటే కొన్ని వందల లేక వేల గెలాక్సీస్ గ్రావిటీ వలన ఒక గ్రూప్గా ఏర్పడితే ఆ ఏర్పడిన స్ట్రక్చర్ని గెలాక్సీ క్లస్టర్ అంటారు. ఈ IC1101 గెలాక్సీ మన భూమికి 100 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇందాక మనం గెలాక్సీ క్లస్టర్ గురించి తెలుసుకున్నాం. అయితే మనకి తెలిసిన లార్జెస్ట్ గెలాక్సీ క్లస్టర్ ఎల్ గోర్డో. దీని యొక్క సైజ్ సుమారు 30 మిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది అని అంచనా. అయితే ఈ గెలాక్సీ క్లస్టర్ యొక్క మాస్ 3 మిలియన్ బిలియన్ సన్స్ అంత ఉంటుంది. ఈ గెలాక్సీ క్లస్టర్ మన ఎర్త్కి 7 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నది గెలాక్సీ క్లస్టర్ గురించి. ఇప్పుడు సూపర్ క్లస్టర్ గురించి తెలుసుకుందాం. కొన్ని వందల గెలాక్సీ క్లస్టర్స్ ఒక గ్రూప్గా ఏర్పడితే దానిని సూపర్ క్లస్టర్ అంటాం. మన మిల్కీవే గెలాక్సీ విర్గో సూపర్ క్లస్టర్లో ఉంది. సుమారు ఈ విర్గో సూపర్ క్లస్టర్లో 100 గెలాక్సీ గ్రూప్స్ ఉంటాయి. మన మిల్కీవే గెలాక్సీ యొక్క గ్రూప్ని లోకల్ గ్రూప్ అంటాం. సుమారు విర్గో సూపర్ క్లస్టర్ యొక్క సైజ్ 110 బిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది. కానీ విర్గో సూపర్ క్లస్టర్ ఈ విశ్వంలోని అతిపెద్ద సూపర్ క్లస్టర్ కాదు. అతిపెద్ద సూపర్ క్లస్టర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే మన విర్గో సూపర్ క్లస్టర్తో పాటు హైడ్రా, సెంచూరియస్, ఏబెల్, ఫోర్నాక్స్, ఎరిడనస్ అండ్ నోర్మా ఇవన్నీ సూపర్ క్లస్టర్స్ కలిసి ఒకే మరియు అతిపెద్ద సూపర్ క్లస్టర్ అయిన లానియాకియా అనే సూపర్ క్లస్టర్లో ఉన్నాయి.
సుమారు ఈ లానియాకియా సూపర్ క్లస్టర్లో 1 lakh to 1.5 lakh గెలాక్సీస్ ఉండవచ్చు అని అంచనా. ఈ లానియాకియా సూపర్ క్లస్టర్ యొక్క సైజ్ 520 మిలియన్ లైట్ ఇయర్స్. ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంకో చిన్న ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ లానియాకియా సూపర్ క్లస్టర్లో మన మిల్కీవే గెలాక్సీ ఈ రెడ్ స్పాట్ దగ్గర ఉంది. అయితే ఈ సూపర్ క్లస్టర్లోని ఈ ప్రాంతాన్ని ద గ్రేట్ అట్రాక్టర్ అంటారు. గ్రావిటీ వలన ఒక వస్తువుని ఇంకో వస్తువు ఆకర్షిస్తుంది. అలాగే లానియాకియా సూపర్ క్లస్టర్లోని అన్ని గెలాక్సీస్ ది గ్రేట్ అట్రాక్టర్ దిశగా వెళ్తున్నాయి. ఇందులో మిస్టరీ ఏంటంటే మన ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం గ్రేట్ అట్రాక్టర్లో అంత హెవీ మాస్ ఉండే ఆబ్జెక్ట్స్ ఏంటో మన సైంటిస్టులకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ ఈ గ్రేట్ అట్రాక్టర్ యొక్క సైజ్ మాత్రం 400 మిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది అని అంచనా. ఈ గ్రేట్ అట్రాక్టర్ మన మిల్కీవే గెలాక్సీకి 250 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే మన మిల్కీవే గెలాక్సీ దాని దగ్గరికి వెళ్ళడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అబ్జర్వబుల్ యూనివర్స్లోని అతిపెద్ద సూపర్ క్లస్టర్ కేలం సూపర్ క్లస్టర్. సుమారు ఇందులో 5,50,000 గెలాక్సీస్ ఉంటాయి. 1 సోలార్ మాస్ అంటే మన సన్ యొక్క మాస్. ఈ సూపర్ క్లస్టర్ యొక్క మాస్ 2 × 10⁻17 సోలార్ మాసెస్ అంత ఉంటుంది. ఈ కేలం సూపర్ క్లస్టర్ యొక్క సైజ్ 910 మిలియన్ లైట్ ఇయర్స్. ఇది మన ఎర్త్కి 1.4 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. బహుశా ఇదే ఈ విశ్వంలోని లార్జెస్ట్ సూపర్ క్లస్టర్. కొన్ని లక్షల గెలాక్సీస్ కలిసి ఒక వాల్ లాంటి స్ట్రక్చర్ని ఏర్పరిస్తే దానిని గ్రేట్ వాల్ అంటాం. అయితే స్లోయన్ అనే గ్రేట్ వాల్ యొక్క సైజు సుమారు 1.3 బిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది. ఇది మన ఎర్త్కి 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. కానీ ఇది అతిపెద్ద గ్రేట్ వాల్ కాదు. సాధారణంగా స్పేస్లో వాయిడ్ అంటే మనకి తెలుసు. తెలియని వారి కోసం ఒకసారి చూద్దాం. స్పేస్లోని కొంత నిర్ణీత ప్రదేశంలో కొన్ని గెలాక్సీస్ ఉండాలి. ఒకవేళ ప్రదేశానికి తగ్గట్టు గెలాక్సీస్ లేకపోతే ఆ లేని చోట చీకటిగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాన్ని వాయిడ్ అంటాం. ఒకవేళ ఆ వాయిడ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటే దానిని సూపర్ వాయిడ్ అంటాం. అయితే మనం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద సూపర్ వాయిడ్ కేబీసీ సూపర్ వాయిడ్. ఈ వాయిడ్ యొక్క సైజ్ 2 బిలియన్ లైట్ ఇయర్స్. 2 బిలియన్ లైట్ ఇయర్స్లో కొన్ని వేల గెలాక్సీస్ ఉండాలి. కానీ ఈ వాయిడ్స్లో 10లలో 100లలో మాత్రమే గెలాక్సీస్ ఉంటాయి. అసలు ఈ వాయిడ్స్ ఏర్పడడానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటో సైంటిస్టులు ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. ఇందులో ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మన మిల్కీవే గెలాక్సీ కూడా ఈ కేబీసీ వాయిడ్లోనే ఉంది. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ గురించి తెలుసుకోవాలంటే క్వజార్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రతి గెలాక్సీకి మధ్య భాగంలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ మన సన్ కన్నా బిలియన్ టైమ్స్ ఎక్కువ మాస్తో ఉంటుంది. అయితే ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ విపరీతమైన గ్యాస్ మరియు డస్ట్ ఉండి ఇవి ఆ బ్లాక్ హోల్లో పడినప్పుడు విపరీతమైన హీట్ మరియు వెలుగు ఏర్పడుతుంది. అప్పుడు ఈ గెలాక్సీని క్వజార్ అంటాం. అయితే అన్ని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ చుట్టూ గ్యాస్ అండ్ డస్ట్ ఉండవు. కాబట్టి అవి రెగ్యులర్ గెలాక్సీస్గా ఏర్పడతాయి. అయితే ఈ క్వజార్లో వచ్చే వెలుగు ఎంతుంటుందంటే మన మిల్కీవే గెలాక్సీ యొక్క మొత్తం వెలుగుకి 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ క్వజార్ అనేవి మనకి చాలా దూరంగా బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. అసలు ఈ క్వజార్ గురించి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని క్వజార్స్ ఒక గ్రూప్గా ఏర్పడితే దానిని లార్జ్ క్వజార్ గ్రూప్ అంటాం. మనం ఇప్పటివరకు గమనించిన లార్జ్ క్వజార్ గ్రూప్ పేరు హ్యూజ్ ఎల్క్యూజీ. ఇది సుమారు 73 క్వజార్స్ని కలిగి ఉంది. హ్యూజ్ ఎల్క్యూజీ యొక్క స్ట్రక్చర్ 4 బిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది. అండ్ ఇది మన ఎర్త్కి 9 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. విశ్వంలో ఏదైనా పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్స్ జరిగినప్పుడు గామారే బర్స్ట్స్ రిలీజ్ అవుతాయి. అయితే మన ఎర్త్కి 9.1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో 9 గామారే బర్స్ట్స్ ఒక సర్కిల్గా ఫామ్ అయ్యాయి. దీనినే జైంట్ జిఆర్బీ రింగ్ అంటారు. ఈ జైంట్ జిఆర్బీ రింగ్ యొక్క సైజ్ 5.6 బిలియన్ లైట్ ఇయర్స్. లాస్ట్ అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద యూనివర్స్, అదే హెర్క్యులస్ కరోనా బెరియాలిస్ గ్రేట్ వాల్.
గ్రేట్ వాల్ అంటే ఏంటో మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. అయితే ఈ హెర్క్యులస్ కరోనా బెరియాలిస్ గ్రేట్ వాల్ యొక్క సైజ్ 10 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే లైట్కే ఒక చివర నుండి ఇంకో చివర ట్రావెల్ చేయడానికి 10 బిలియన్ ఇయర్స్ సమయం పడుతుంది అన్నమాట. అండ్ ఈ వాల్ యొక్క విడ్త్ 7.2 బిలియన్ లైట్ ఇయర్స్, థిక్నెస్ 1 బిలియన్ లైట్ ఇయర్స్. అయితే 10 బిలియన్ లైట్ ఇయర్స్ స్ట్రక్చర్తో ఉన్న ఈ హెర్క్యులస్ కరోనా బెరియాలిస్ గ్రేట్ వాల్ అబ్జర్వబుల్ యూనివర్స్లోనే అతిపెద్ద స్ట్రక్చర్. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు షాప్ 101 అనే యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్లో హై క్వాలిటీ శారీస్, టీషర్ట్స్, బెడ్షీట్స్ ఇలా క్లోతింగ్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఉంటాయి. అందులో మీకు నచ్చిన మెటీరియల్ని సెలెక్ట్ చేసుకొని వాటిని వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు పంపిన లింక్ నుండి ఎవరైనా ప్రోడక్ట్ని బై చేస్తే మీకు డిస్ప్లేలో కనిపించే కమిషన్ వస్తుంది. బయ్యర్స్కి ఉన్న ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. అంటే ప్రోడక్ట్ మన చేతికి వచ్చాకే డబ్బులు ఇవ్వచ్చు. షాప్ 101 ద్వారా సంపాదించిన డబ్బులన్నీ ఎవ్రీ ఫ్రైడే మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. మీరు ఇందులో చేయవలసిందల్లా మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి వాటిని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమే. కాబట్టి ఇప్పుడే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.